మా యొక్క అన్నయ్య రామయ్య పేరుతో దాపడ్డాడు బాబు. ఇటువంటి నేను దాపడుతున్నా ఈ దాపు చూసిన వెంటనే దక్షిణ రావాలని కన్న కుమారుడు మారే గారి జీవితంతో దాపడట. మహారాజు రాజశ్రీ కన్న కుమారుడు మారే గారి తల్లి చెల్లెమ్మ ఆశీర్వదించి రాయడం ఏమనగా, నీ భార్యకు శ్రీ కామత నీవే ఉందట ఇంట్లో. కాబట్టి నీవు వారి సామర్లకు చేరినా నీ భార్య కామను తీర్థ కష్టాము నా కొడుకా. నీవు వారి అత్యంతగా సామర్లకు చేరినా నీ భార్యకు శ్రీ కామతని తీసుకొస్తాం బాబు అని తల్లి చెల్లెమ్మ మారే పేరుతో దావుడు పప్పుగా సరిగ్గా ఒక నెలకు పోయి ఆ చెన్నపట్టులో జరిగింది దాబు. మరి చెన్నపట్టులో కూడా దొరల సమక్షంలో దాబు చేరగా ఆ దాబులు చూసుకున్నారు ఆ యొక్క దొరలు మారేగానే చేశారు. ఇదే గ్రామ నివాసులు మరి కుప్పం బహదూరు అస్తవేలు మరి కుప్పం అస్తవేలు ఇటువంటి పుణ్యకాలంలో మరి కన్నయ్య గారు స్వర్గస్థుగా తనారి కన్నయ్య మరి తనారి కన్నయ్య గారు స్వర్గస్థుగా అతను మోక్షానికి పుణ్యకాలంలో ప్రకాశ్ మరి ప్రకాష్ ఇటువంటి పుణ్యకాలంలో తనారి కన్నయ్య ఆత్మశాంతిగా 100 రూపాయలు ఇచ్చారు. శ్రీ కామమ్మ తల్లి వారిని వారి కుటుంబాలను ఏ తక్కువ లేకుండా ఎల్లప్పుడూ కాపాడుగాక. ఇదే గ్రామ నివాసులు మరి మా అప్పజలకు మా అంటమ్మ కదా చిట్టమ్మ కదా బుజ్జమ్మ అంతే కదా. అడగాలి చెప్పేసి నీ పేరు. మరి ఇటువంటి పుణ్యగారు నాగభూషణ్ గారు మరి ఇదే గ్రామ నివాసులు మరి నాగభూషణ్ గారు వారి కుటుంబంలో ఉండి నేను వారు అందరూ కూడా చేరి అమ్మవారి పురాణాలు చేపిస్తున్నారు. అమ్మవారి కథగాలను 116 రూపాయలు ఇప్పించారు. ఆ కామమ్మ తల్లి పశువు కానుకోసం ఆ కామమ్మ తల్లి వారిని వారి కుటుంబాన్ని కాపాడుగాక. మరి ఇదే గ్రామ నివాసులు నాగభూషణ స్వామి వారి అక్కయ్యకు మరి సంచమ్మ మనకు అప్పజని లాంటిది. మరి సంచమ్మ ఇటువంటి పుణ్యకార్యక్రమంలో సంచమ్మ గారు కామమ్మ తల్లి ఎవరి పేరు ధనంజయ. మరి ధనంజయ గారు పుణ్యాత్మలు మరి ధనంజయటువంటి పుణ్యకార్యక్రమంలో కామమ్మ తల్లి సారి వచ్చే సందర్భంలో ఆ కామమ్మ సారి ఖర్చుల కారణం మహాతల్లి పశువుకాని కారణంలో 100 రూపాయలు ఇప్పించారు. కామమ్మ తల్లి వారిని వారి కుటుంబానికి తక్కువ లేకుండా కాపాడి ఈ సంగమాన్ని ఈశ్వరాజునిగా పడి బ్రహ్మనంత కాలం వాళ్ళ గోత్రం పవిత్రంగా అవడాలని కామమ్మ తల్లి ప్రార్థిస్తున్నాను. కాదు కాదులనే భయమోతు గమ్యము కాదు బెరము పసులో రామంచి కాదు కాదు కాదులనే భయమోతు గమ్యము కాదు బెరము పసులో రామంచి కాదు కొద్దిగా ఉన్నది కొద్దిగా గాజులు సంచిలో ఉన్నది సంచిలో గాజులు సరిపోతుందని నువ్వు రేటు చెప్పావంటే ఓ పిల్ల నీకు మూటి పెద్ద పెద్ద సోకెళ్ళ రేటు చెప్పావంటే ఓ పిల్ల నీకు
పుత్తూరు గాజులు సంచిలో ఉన్నది, పుత్తూరు గాజులు నైసుగా ఉన్నది, పుత్తూరు గాజులు రకరకాలున్నది. అయ్య కుట్టేవ కొద్ది దగ్గర పిల్ల నీకు వేశారు ఒక బంతి సోకాలుగా అన్న కుట్టు కుట్టు అని కుట్టుని పెడతావు, అద్దాల రాజులు ఎక్కించబోతావు, అబ్బబ్బ నా చెయ్యి బొబ్బెగిరిపోతుంది అన్న, అబ్బబ్బ నా చెయ్యి బొబ్బెగిరిపోతుంది, లేత చెయ్యి నాది పిల్లోడా నలిపి ఎక్కించరా లేత లేతంటావు, లేచిపోతావు, అరగంట సేపుండు అంతులకు ఎక్కింది, పోకంత సేపుండు పొద్దులకు ఎక్కింది, నీకు మధ్యకు ఎక్కింది ఓ పిల్ల కాదు మరి కొంతసేపుండు సోదరుల మధ్యకు ఎక్కింది ఓ పిల్ల కాదు మరి కొంతసేపుండు సోదరులు అంతని గడగాల పనులన్నీ చేయాల పోకులతో మాల పనులు చేస్తే కాదు పగిలిపోతుందన్నా కాబట్టి ఓటగా చూడనుకుంటారు నిన్ను లోకమందుల చుట్టుకుంటారు పనులు చేస్తే కాదు పగిలిపోదమ్మ ఇరిగించి పొరిగించి అమ్మలక్కలతోను ఈసు పెట్టుకొని కొట్లాడుకుంటారు పగలేసుకుంటారు వచ్చి ఓటగా చూడనుకుంటారు నన్ను లోకమందుల చుట్టుకుంటారు